ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనే దానికి తెలుగులో ఏముంది అనేది తెలుసుకుంటూ వెళ్తున్నాము. అందులో గత 4 భాగాల్లోనూ కూడా డబ్బులు, ధనం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వ్యతిరేకించకూడదు, ఎలా తీసుకోవాలి, ఎటువంటి వాళ్ళు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఆ ధనాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటివన్నీ కూడా చాలా చక్కగా మనకి శ్రీ అరవిందులు తెలియచేశారు, చెప్పుకుంటున్నాం. మన అందరికీ కూడానండి మంచి సాధకులం అవ్వాలి అనేటువంటిది కోరిక ఉంటుందండి. అందుకని ఇప్పుడు సుమారుగా దాని గురించే చెప్తున్నారు. 5వ విభాగంలోకి మనం వెళ్తున్నాం. దివ్య కర్మల యథార్థ కర్తవు కావాలి అని నువ్వు అనుకుంటే నీ మొట్టమొదటి లక్ష్యం ఏమిటి అంటే అన్ని కోరికల నుంచి, తానే గొప్ప అనుకునే అహంకారం నుంచి సంపూర్ణంగా స్వతంత్రుడవు అవ్వాలి. నీ జీవితమంతా సర్వేశ్వరునికి ఒక నివేదన, ఒక ఆత్మాహుతి కావాలి. కర్మలో నీ ఏకైక లక్ష్యం సేవించుట, స్వీకరించుట, నెరవేర్చుట. దైవ శక్తి కర్మలను అభివ్యక్తీకరించుటకు ఉపకరణం కావాలి, ఇన్స్ట్రుమెంట్ కావాలండి. అది ఆ ఏకైక లక్ష్యం ఏమిటండి అంటే దాని భగవంతుణ్ణి సేవించటం, ఆయన ఇచ్చింది స్వీకరించటం, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చటం, దైవశక్తి కర్మలను మనం మేనిఫెస్టేషన్ అంటారు కదండి, అది అభివ్యక్తీకరించటానికి ఒక ఉపకరణంగా, ఆయన పనులు చేయడానికే మనం ఇక్కడ ఉన్నాము అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్గా మనం ఉండాలి అని చెప్తున్నారు. నీ ఇచ్ఛకు, దివ్యమాత ఇచ్ఛకు ఏమాత్రం భేదం లేని స్థితికి చేరుకునేంతగా నీలో దివ్య చేతన వికసించాలి. బాబా డివైన్ కాన్షియస్ ఎంత వికసించాలి అంటే మన ఆలోచనకి భగవంతుడి ఆలోచనకి తేడా ఉండకూడదుటండి. అంటే మన సంకల్పం కూడా దైవ సంకల్పమే అవ్వాలి, ఆ సంకల్పమే మనది అవ్వాలి. అలాగా ఆ భేదం లేని స్థితికి చేరుకోవాలి. చేరుకునేంతగా నీలో దివ్య చేతన వికసించాలి, డివైన్ కాన్షియస్. ఆమె ప్రేరణ తప్ప, అంటే మదర్ది అమ్మవారి ప్రేరణ తప్ప నీలో మరో ప్రేరేపణ ఏదీ ఉండకూడదు. నీలో నీ ద్వారా ఆమె సచేతన చర్యగాక మరే చర్య జరగకూడదు. అంటే ఆమె పనే నీలో జరుగుతూ ఉండాలి, నిరంతరం ఆమెదే పని నువ్వు చేస్తూ ఉండాలి. ఈ సంపూర్ణ సక్రియాత్మక తాదాత్మ్యత సిద్ధించే వరకు ఆమె సేవకై సర్వాన్ని ఆమె కోసమే చేయడానికి సృజింపబడిన అంతరాత్మ దేహంగా నిన్ను నువ్వు పరిగణించుకోవాలి. అంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఆ పనులు, ఆమె అమ్మవారి పనులే, దానికి సంబంధించిన పనులే మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ మనకి ఆమె కోసమే చేయడాన్ని, ఈ అంతరాత్మ దేహము అన్నీ కూడా మనకి ఆమె కోసమే ఉన్నాయి అనేటువంటి భావన మనలో రావాలి. అలా మనం తయారవ్వాలి. ఒక ప్రత్యేక కార్యకర్తను అనేటువంటి భావం బలీయంగా ఉన్నా కర్మ చేసేది నీవే అని అనుకుంటున్నా ఆ పని ఆమె కోసమే చేస్తున్నట్టుగా భావించాలి.
నేను ఒక ప్రత్యేకమైన నేను ఇన్స్ట్రుమెంట్ని అనే ఆలోచన మనలో కలిగిన అలా ఒకవేళ చేస్తూ ఉన్నా కూడా ఆ పని ఆమె కోసమే చేస్తున్నామని మనలో ఆ భావం కూడా కలగాలి. నేను కర్మను ఎంచుకుంటున్నాను అనేటువంటి అహంకారిక భావన, స్వప్రయోజనం కోసం వెంపర్లాట, నీ గొప్ప కోసం నీవు చేస్తున్నావు అనుకోవడం, ఇలాంటి వాటినన్నింటినీ నీ ప్రకృతి నుంచి పెకిలించి వేయాలి. అనువాదం కూడా బాగుందండి తెలుగులో. దాన్ని పెకిలించటం అంటే ఏంటంటే తవి 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 తీయడాన్ని పెకిలించటం అంట. అలాగే పెకిలించి వేయాలట. అంటే అది ఏంటండి, ఇదంతా కూడా ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటి భావన చాలా దృఢంగా ఉండాలి. నీవు చేస్తున్నావు అనుకోవడము అంటే నేను చేస్తున్నాను, ఇది మదర్ వర్కే అయినా నేను చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే ఫలితంపై పట్టుబట్టరాదు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫలితం మీద మనం ఇలాగే ఉండాలి అని రిజల్ట్ కోసం పట్టుబట్టకూడదు. షరతులు విధించరాదు, ప్రతిఫల ఆకాంక్ష ఉండకూడదు. దివ్యమాత సంతసించటమే నీకు లభించే ఫలం. నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల ఆమె ఆనందంగా ఉంది, అమ్మను సంతోష పెడుతున్నాము అనేటువంటి ఆలోచన మనకి కలిగితే, ఏ పనులు చేస్తే అమ్మ సంతోషంగా ఉంటుందో అనేటువంటి ఆలోచనతోటి మనం ఉండి అవే పనులు చేస్తూ ఆమె సంతోషమే ప్రతిఫలం, ఇంకా వేరే ప్రతిఫలం ఏమీ మనం ఆశించకూడదు. దివ్యమాత సంతోషమే మనకి లభించేటువంటి ఫలం. ఆమె కార్యం నెరవేర్చాను అనే తృప్తి, దివ్య చేతన, ప్రశాంతత, సత్తువ, ఆనందాలలోకి సదా వికసిస్తూ ఉండడమే అతి విలువైన ఫలితం. కర్మల ద్వారా సేవలో సంతోషం, ఆంతరిక ఎదుగుదలతో లభించే సంతోషాలే నిస్వార్థ కార్యకర్తకు తగిన పారితోషికం. అది మనకి రెమ్యూనరేషన్ ఏంటండి అంటే, నేను చేస్తున్న పని వల్ల అమ్మ సంతోషిస్తోంది, అదే పారితోషికం అనుకుని ఎవరైతే చేస్తారో అతడే సరి అయినటువంటి కార్యకర్త అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. చాలా గొప్పగా చెప్పారండి. మనం కూడా మంచి ఉపకరణాలుగా తయారవుదాం. స్వస్తి.